ఏపీ బైపీసీ స్ట్రీమింగ్ వాళ్ళకి కన్సర్న్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మడీ ఇవన్నీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్లో కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, క్రైటీరియా మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇంకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కౌన్సిలింగ్, వన్ టైం వెబ్ ఆప్షన్సా, వన్ టైం రిజిస్ట్రేషనా, ఇటువంటి డౌట్స్ అన్నీ క్లియర్గా క్లారిఫై చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వీడియోలోకి వద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ సెట్ కౌన్సిలింగ్. చెప్పాను కదా ఈ వీడియోలో వెబ్ కౌన్సిలింగ్ నుంచి అయితే చెప్తాను దాని డీటెయిల్స్ మొత్తం బీఈ ఆర్ బీటెక్ అడ్మిషన్స్ కోసం బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఇంతవరకు బీటెక్ వాళ్ళు, బీఫార్మసీ, ఫార్మడీ కోర్సెస్. ఓకేనా? ఇంతవరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ మొత్తం 11th సెప్టెంబర్ నుంచి 16th సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ ఫేజ్కి. ఈసారి సెకండ్ ఫేజ్కి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? దాని గురించి కూడా కంపల్సరీ చెప్తాను. అదే ఫైనల్ ఫేజ్ అయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు మళ్ళీ డౌట్స్ వస్తాయి అన్నమాట. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు ఎంపీసీ వాళ్ళు వెళ్ళినట్టు మీరు కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. వెరిఫికేషను ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా వాళ్ళే వెరిఫై చేస్తారు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 12th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు అయితే జరిగిద్ది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చేప్పటికి 13th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలి అంటే మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి టైం వచ్చేప్పటికి 19th సెప్టెంబర్ అయితే ఇస్తారు. వెంటనే నోటిఫికేషన్స్ పడతా ఉంటాయి, మీరు చూసుకోండి. ఎప్పుడూ వెబ్సైట్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చేప్పటికి 21st సెప్టెంబర్ అయితే ఉండిద్ది. ఇంకా అలాట్ అయిన తర్వాత రిపోర్టింగే కదా, రిపోర్ట్ చేయడానికి 3 days అయితే టైం ఇచ్చారు. 21st సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు. క్లాసెస్ అటెండ్ అవ్వటానికి 21st సెప్టెంబర్ నుంచే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఇకపోతే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను. ఫస్ట్ ఫేజ్ అయినా సెకండ్ ఫేజ్ అయినా కానీ కంపల్సరీ అయితే ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి. అది ఏ కేటగిరీ అయినా కానీ, ఐసిఎస్సి అయినా, సిబిఎస్ఈ అయినా, ఇంటర్మీడియట్ బోర్డ్ అయినా కానీ, నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి అయినా కానీ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ బయాలజీలో, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీలో అయిపోవాలి మీకు. ఓకేనా? ఇంకపోతే మీకు 12th క్లాస్లో ఓసీ వాళ్ళకి 45% పైన మార్క్స్ వచ్చి ఉండాలి. 40% పైన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మార్క్స్ కంపల్సరీ రావాలి. ఓకేనా? అందరూ ఎలిజిబుల్, ఏయూ ఏరియా కానీ ఎస్వీ అయినా వీళ్ళిద్దరూ కంపల్సరీ ఎలిజిబులే. ఇంకపోతే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ చెప్తాను చూడండి. మిగతా వాటికి వేటికి లేదు, కానీ ఫార్మడీకి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేప్పటికి ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం 25 years లోపులోనే ఉండాలి. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 29 years బిలో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కంపల్సరీ మీరు నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ తర్వాత చెప్తాను. ఇది నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితే చెప్తాను చూడండి. 1 minute. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఎప్పుడు వెబ్సైట్ చూసుకుంటూ ఉండండి. చూడండి, సెకండ్ ఫేజ్కి చాలా తక్కువ టైం ఇచ్చారు. 24th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ వరకు అయితే రిజిస్ట్రేషన్, అంతే. ఓన్లీ 1 day 2 days ఇచ్చినట్టు టైము. ఓకేనా? వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ 24th 25th జరిగిద్ది. వెబ్ ఆప్షన్స్ కూడా 24th 25th. ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే 26th. సీట్ అలాట్మెంట్ వచ్చేప్పటికి 28th. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేప్పటికి 29 నుంచి 8th అక్టోబర్ లోపల అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోవాలి. క్లాసెస్ 6th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫీ దాని గురించి మిగతావన్నీ ఇక్కడ https://sets.apshe.apgovernment.in. ఓకేనా? ఇందులోకి వెళ్తే మీరు అన్నీ చూసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి.
ఇంకపోతే దీని నెక్స్ట్ వీడియో నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చేస్తాను. సో ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు. దీని గురించి మీకు ఏమన్నా ఫర్దర్ ఎక్స్టెన్షన్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి. అంటే ఫ్యూచర్ గురించి బయోటెక్నాలజీ ఎలా ఉండిద్ది, ఫుడ్ టెక్నాలజీ ఎలా ఉండిద్ది, వాళ్ళ జాబ్ రోల్ ఏముండిద్ది ఫ్యూచర్లో, బీఫార్మసీ, ఫార్మడీ, ఫుడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, వీటన్నిటికీ కట్ ఆఫ్స్ ఇవి కూడా కావాలి అంటే కమెంట్ చేయండి. నేనైతే వీడియో చేస్తాను. డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ దగ్గర పెట్టుకోండి, ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను దాని మీద. ఇంతే ఈ వీడియో మ్యాక్సిమం. ఇంకా మధ్యలో ఏమైనా కనిపిస్తే చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. కంపల్సరీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి మర్చిపోకుండా. ఇన్ కేస్ పీడబ్ల్యూ వాళ్ళు అయితే ఫిజికల్ ఆన్లైన్ ద్వారా అయితే వెరిఫై చేయరు, కంపల్సరీ కాలేజ్కి వెళ్ళాల్సి ఉండిద్ది. వాళ్ళది 16th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. వాళ్ళకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వెళ్తారో చెప్తాను చూడండి. ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్ కేటగిరీ వీళ్ళైతే 16th సెప్టెంబర్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వరకు వెళ్ళాల్సి ఉండిద్ది మీరు 16th సెప్టెంబర్. పీడబ్ల్యూ వాళ్ళు కూడా ఇప్పుడే, ఓకేనా? సారీ, పీడబ్ల్యూ వాళ్ళు 17th సెప్టెంబర్ వెళ్ళాల్సి ఉండిద్ది. 16th సెప్టెంబర్లో మీరు ఫస్ట్ నుంచి 40,000 ర్యాంక్ వరకు ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ కేటగిరీ వాళ్ళు వెళ్ళాల్సి ఉండిద్ది. 17th సెప్టెంబర్ వచ్చేప్పటికి ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు కూడా ఇప్పుడే, స్కౌట్ అండ్ గైడ్, పీడబ్ల్యూడి వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మిగతా ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ వీళ్ళు వచ్చేప్పటికి 40,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. మిగతా వాళ్ళు ఎవరైతే స్కౌట్ అండ్ గైడు, ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడి వీళ్ళు వచ్చేప్పటికి ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేప్పటికి ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఓకేనా? లాంగ్ మెమో. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ ఎప్పుడు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఓకేనా? అది 25-26 లోపులోనే ఉండాలి మీ సేవ నుంచి. రెసిడెంట్ ప్రూఫ్ 7 years మీరు క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే అక్కడ ఉన్నట్టు రెసిడెంట్ ప్రూఫ్, రెసిడెంట్ సర్టిఫికెట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మినిమం 10 years మీరు అక్కడ ఉన్నట్టు, ఆంధ్రాలో ఉన్నట్టు. ఇన్ కేస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇంతవరకు కంపల్సరీ కావాల్సి ఉండిద్ది. ఇంకపోతే కొన్ని నోటీసులు అయితే ఇచ్చారు చూడండి. ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు చేశారో వాళ్ళు బీటెక్ బయోటెక్నాలజీకి, ఫుడ్ టెక్నాలజీకి, ఇంకా ఫుడ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫార్మసీ, బీఫార్మసీకి, ఫార్మడీకి వీళ్ళైతే వొకేషనల్ కోర్స్ వాళ్ళని తీసుకోరు, కంపల్సరీ ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళు అయి ఉండాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.